ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూలవాక్యముగా 1 తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచన భాగాన్ని చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయములలో దేవుని చిత్తము. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘానికి తెలియచేస్తూ ఆయన అంటున్న మాట ఏమిటంటే, ప్రతి విషయములో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, మీరు ఇలాగు చేయుట అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అని తెలియజేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, మనమందరము కూడా ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతి చెల్లించాలట. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతి చెల్లించాలట. ఈ దినం మనకిచ్చినందుకు, ఈ సంవత్సరం మనకిచ్చినందుకు, ఈ రోజు మనకిచ్చినందుకు, ఈ నెల మనకిచ్చినందుకు, ప్రతి దినము కొరకు, సంవత్సరాల కొరకు, మన ప్రయాణములో కాపాడిన దాని కొరకు, ఈ నెలంతా మన ఉద్యోగములో, చదువులో, ప్రయాణములో అన్ని విషయాలలో విధంగా కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తున్నటువంటి దేవాది దేవునికి ఏ విషయంలో కూడా మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా ఉండడానికి వీలు లేదు. ప్రతి విషయములో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించాలని వాక్యం సెలవిస్తున్నది. చూడండి ప్రియులారా, ఒక చక్కటి విషయాన్ని కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చదువుకుందాం. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్మలకు తెలివి లేదా? చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా, లేక ఆహారము తినునట్లుగా అని మాట మనం చూస్తూ ఉన్నాం. మనము తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది తినేటప్పుడు కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆహారం తింటాం, అది టిఫిన్సే కానీ, లేదంటే మధ్యాహ్నము లంచే కానీ, నైట్ డిన్నరే కానీ, లేదంటే నువ్వు తాగే కాఫీయే కానీ, నువ్వు తాగే నీళ్ళే కానీ, నువ్వు చేసే పనులే కానీ, నువ్వు చేసే ప్రయత్నాలే కానీ, ఏ విషయాలలో అయితే నీకు ఏదైనా దేవుని ద్వారా అనుగ్రహించబడుతుందో, ఏదైతే మేలు పొందుతున్నావో, ఏదైతే ప్రయాణము సఫలమయ్యిందో, నువ్వు అనుకున్నవి ఏవైతే జరిగావో, ఇలా ఒకటని కాదు, ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. నువ్వు తినే ఆహారాన్ని బట్టి కూడా, నువ్వు సంపాదించే సంపాదనను బట్టి కూడా, నువ్వు పడుకునే దానిని బట్టి కూడా, నువ్వు లేసే దాన్ని బట్టి కూడా, ఇలా ప్రతి దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ప్రసంగి 2:25, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేకుండగా భోజనము చెయ్యుట ఎవరికి సాధ్యం? నువ్వు 3 పూటలు తింటున్నావు అంటే దేవునికి అనుమతిస్తేనే నువ్వు తినగలుగుతావు. 3 పూటలుగా 2 పూటలు భోజనం చేస్తున్నావు అనుకోండి, ఆ 2 పూటల భోజనం చేసేది దేవుడు నీకు అనుమతిస్తేనే చేయగలుగుతావు. చాలామంది తింటూ ఉండగానే చనిపోతూ ఉంటారు. కొంతమంది ముక్క నోట్లో ఉండగానే చనిపోతారు. కొంతమంది చాపముళ్ళు నోట్లో ఇరుకొని చనిపోతూ ఉంటారు. కొంతమంది తిన్న విషయాలలో ఏమంటారు, పాయిజన్ అయ్యి అక్కడికే చనిపోతూ, ఇక మరల తినే అవకాశము లేకుండగా ఆ నైట్, ఆ మధ్యాహ్నం, ఆ పగలు ఎప్పుడైతే వాళ్ళు తింటూ ఉన్నారో ఆ తిండే వారికి లాస్ట్ అయిపోతుంది. ఎందుకు? వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టంగా, ఒక పూట ఏదైనా నువ్వు తినాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా ఆయన సెలవును పొందుకోవాలట. ఆయన సెలవు నీకు అక్కడికే లాస్ట్ అయిందంటే మరలా నువ్వు తినే అవకాశం లేదు. ఒక పూట తిని మరి ఒక పూటకు నువ్వు వెళ్తున్నావు అని అంటే ఆ పూట తినే ఆహారాన్ని బట్టి కూడా నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలా. ఆ పూట తినే ఆహారానికి, ప్రభువా ఈ పూట లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, ప్రభువా ఈ పూట తినడానికి ఎందరికీ అవకాశం లేదు,
నాకు తినే అవకాశం ఇచ్చావని, ఆరోగ్యం ఇచ్చావని, ఆయుష్ ఇచ్చావని, ఈ దినం తినడానికి ఈ విధంగా కృపను చూపావని, ప్రతి విషయంలో ఈ విధంగా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించేవాడివై ఉండాలి. ఒక రోజట ఒక తల్లి తన పిల్లవానికి చెప్తూ ఉందట, రోజు ఏం చేస్తుందంటే, ప్రార్థన చేసుకొని తినరా, ప్రార్థన చేసుకొని తినరా అని చెప్తుందట. సరే చేసుకుంటాను అంటున్నాడట, కానీ వాడు ప్రార్థన చేసుకోవట్లేదట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వీనికి ఎంత చెప్పినా వినట్లేదని చెప్పేసి ఒకరోజు తను ఏం చేసిందంటే ఒక ప్లాన్ వేసిందట. సరే మంచిదని చెప్పేసి ప్లాన్ వేసి ఏం చేసిందంటే తన ఇంట్లో తన బాబుకి చెప్పిందట, అరే ఈరోజు నేను బిర్యానీ వండుతానని చెప్పిందట. సరే మమ్మీ బిర్యానీ వండు అని చెప్పాడట. సరే మంచిదని చెప్పిన తర్వాత చేసిన తర్వాత ఆ బిర్యానీ అంతా రెడీ అయిపోయేసరికి ఒక అడుక్కునేవాడు ఇంటికి వచ్చాడట. అడుక్కునేవాడు ఇంటికి వచ్చి, అమ్మా ధర్మం చేయండి అన్నాడట. అమ్మా ధర్మం చేయండి, ఏమైనా ఉంటే దానం చేయండి, ఆకలేస్తుంది అన్నాడట. అప్పుడు ఈ పిల్లవాడు అన్నాడట, మమ్మీ ఎవరో వచ్చారు, ఏదో అడుగుతున్నారేంటి అని అంటే, సరే ఎవరో వచ్చారు కదా, వండినటువంటిది బిర్యానీ వేడివేడిగా ఉంది కదా పెడదాము అని అంటే, నాకేమో మమ్మీ నేను తీసుకుపోయి వేసొస్తాను కొద్దిగా అన్నాడట. సర్లే నాన్న నేను పెడతాను నువ్వు కూర్చో అని చెప్పి ఆ బాబుని పక్కన కూర్చోబెట్టిందట. ఆ భిక్షం ఎత్తుకునేటువంటి వాడిని పిలిపించిందట లోపలికి తీసుకొని వచ్చి ఆ భిక్షం ఎత్తుకునేటువంటి వానికి ఆహారం పెట్టిందట. మంచి ఆ బిర్యానీ వాడు తిన్నంతగా తిన్నాడట. పెట్టించుకొని బాగా తిన్నాడట. తిన్న తర్వాత వాడు ఉన్న పాటున ఆ ప్లేటు, ఆ తిన్న ప్లేటు, ఆ గ్లాస్ అన్నీ అక్కడే పెట్టి ఒక్క మాట కూడా వాళ్ళతో పలకరించకుండా లేచి వెళ్ళిపోయాడట. వాళ్ళ బాబుకు కోపం వచ్చిందట. కోపం వచ్చి వాళ్ళ మమ్మీతో అన్నాడట, ఏంటి మమ్మీ వాడేంటి తిని కనీసం వెళ్తున్నాను ఒక మాట కూడా చెప్పలేదు, అంతగానం బిర్యానీ మనం తిందామని చేసుకున్నాం, వాడు థ్యాంక్స్ అని చెప్పలేదు, వందనాలని చెప్పలేదు, ఏ మాట మాట్లాడకుండా వాడు తిని అలా పోతున్నాడు ఏంటి మమ్మీ, అందుకే వాడు అడుక్కునే తినలాగా ఉన్నాడు అని చెప్పేసి ఆ అడుక్కునేటువంటి వాడిని, ఇంటికి దగ్గరకు వచ్చినటువంటి వాడిని హీనంగా ఇతను మాట్లాడాడట. ఎవరు? ఆ బాలుడు మాట్లాడాడట. మాట్లాడితే అప్పుడు ఆ తల్లి అన్నదట, పోతే పోన్లేరా వానికి నీకేం తేడా లేదు అన్నదట. ఏంటి మమ్మీ ఆ భిక్షగాడితో నన్ను పోలుస్తున్నావు అని అంటే, అంతే కదా నాన్న, వాడు తిన్నాడు, దానికి కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయాడు. నువ్వు తింటున్నావు, దేవునికి ఏమైనా నువ్వు కృతజ్ఞత చెప్తున్నావా అని అడిగాదట. నువ్వు తింటున్నావు, 3 పూటలు తింటున్నావు, కనీసం ఒక పూటైనా దేవునికి కృతజ్ఞత చెప్తున్నావా అని అడిగిందట. ఆ బాబు నోట్లో మాట లేదట. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ నేటి ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో, మన బ్రతుకులో కృతజ్ఞత అనేది ఎదుటి వాళ్ళు మనకు చెప్పకపోతే, ఎదుటి వాళ్ళు తెలపకపోతే, మనం చేసిన మేలును బట్టి, మనం చేసిన ఉపకారాలను బట్టి వాళ్ళు వందనాలు థ్యాంక్స్ అని చెప్పకపోతే మనం ఎలా బాధపడతామో, ఫీల్ అవుతామో అంతకంటే ఎక్కువగా ఆయన బాధపడతాడు. ఎందుకంటే నువ్వు ఆయన ద్వారా పొందావు మేలు, ఆయన ద్వారా పొందావు మేలు. ఆయన ద్వారా పొందిన మేలును బట్టి నువ్వు కృతజ్ఞత తెలియజేయకపోతే ఆయన ఎదుట నీవు దోషివవుతావు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ప్రతి విషయంలో, తినే విషయంలోనే కాదు, నువ్వు త్రాగే ప్రతి మంచినీరు విషయంలో, ఛాయ్ విషయంలో, కాఫీ విషయంలో, ఏవైతే నీకు మంచి అనేటువంటి ఆహారము తినేటువంటివి, త్రాగేది ఇంకా ఏవైతే ఉన్నాయో, వ్యసనాలు త్రాగుడు కాదండి, నువ్వు తినేటువంటివి ఏవైతే ఉన్నాయో, మంచివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయాలలో నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం చూస్తాం. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధికిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టాజితమంతయు సంతోషించుటకును వీలు కలుగా చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలెను. నీకు ఆహారం వచ్చింది అంటే నీకు ధాన్యం వస్తుంది, నీకు ధనము వస్తుంది, నీకు ఆశీర్వాదాలు వస్తున్నాయి అని అంటే అవి దేవుని వలన నీకు అనుగ్రహించబడుతూ ఉన్నాయి అంతే. ఈరోజు నువ్వు ఇంట్లో ఉన్నావు, హాస్పిటల్ లేవు, అందరినీ దేవుని స్తుతించు. ఈరోజు నీకు ఆరోగ్యం ఉంది, దేవునికి స్తుతించు. ఈరోజు నువ్వు ఉద్యోగానికి వెళ్ళావు, దేవుని స్తుతించు, కృతజ్ఞత చెప్పు.
ఈరోజు నువ్వు సజీవంగా లేచావు, అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. ఇలా ప్రతి విషయములో ప్రతి దినానికి ప్రతి దానికి నువ్వు ఇలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని ఎడల, ఆ బాలుడు అంటున్నాడు కదా, ఈ భిక్షగానికి కనీసం ఇంతైనా అసలు ఏమాత్రం మనస్తత్వమే లేదు, మంచివాడు కాదు, వాడు ఒక వేస్ట్ ఫెల్, అందుకే వాడు భిక్షగాడుగా ఉన్నాడని అన్నాడు. అయితే ఈరోజు ఇంకా మనం ఈ దరిద్రములో ఉండడానికి కూడా కారణం ఏమిటంటే మనలో కృతజ్ఞత లేకపోవడమే. కనుక ప్రియమైనటువంటి వారులారా, ప్రతి విషయములో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం, కృతజ్ఞత కలిగి జీవించుదాం. అటు కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధునికి వందనాలు, స్తోత్ర. ఈ వాక్యము నాలో మనందరిలో ఫలింపచేయమని, కృతజ్ఞత కలిగి జీవించడానికి సాయించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.